చరిత్రలోనే నిలిచిపోయేలా వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభను నిర్వహిస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 4-5 స్థలాలు పరిశీలించిన తర్వాత ఎల్కతుర్తిలోని 1200 ఎకరాలను సభ కోసం ఎంపిక చేశామన్నారు. స్థలం యజమానులు, రైతుల నుంచి అంగీకారం కూడా తీసుకున్నామన్నారు. సభ నిర్వహణ ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయన్నారు. ఒక ప్రాంతీయ పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం గొప్ప విషయమన్నారు కేటీఆర్. సభ నిర్వహణ కోసం అనుమతులు కూడా తీసుకున్నామని, మీటింగ్ గురించి ఇప్పటికే రాష్ట్ర డీజీపీకి వివరించామన్నారు. ఆర్టీసీ ఎండీ సభ కోసం బస్సులు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని, డబ్బులు కూడా చెల్లించామన్నారు. రజతోత్సవ సభ నిర్వహణపై పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశాలు ముగిశాయని కేటీఆర్ అన్నారు. వరంగల్ సభ చరిత్రలో నిలిచిపోతుందని, మీటింగ్ అయిపోగానే సభ్యత్వం నమోదు ఉంటుందని కేటీఆర్ చెప్పారు. విద్యార్థి విభాగం కోసం ప్రత్యేకంగా సభ్యత్వం ఉంటుందన్నారు. ఈసారి సభ్యత్వ నమోదు డిజిటల్ రూపంలో ఉంటుందన్నారు. అక్టోబర్లో పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని, రిటర్నింగ్ అధికారిని నియమించి గ్రామ స్థాయి నుంచి ఎన్నికలు ఉంటాయన్నారు. ఈ ఏడాది 32 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉన్నాయని తెలిపారు. అన్ని జిల్లా కార్యాలయాలలో శిక్షణా తరగతులు ఉంటాయని చెప్పారు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటే వాటిని సమర్థంగా ఎదుర్కొంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరను భారీగా పెంచారన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు తగ్గుతుంటే దేశంలో మాత్రం మోదీ పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పెంచిన పన్నుల నిధులను రాష్ట్రాలకు దక్కవని, అవన్నీ కేంద్రం ఖాతాలోకి పోతాయని అన్నారు. 19 లక్షల కోట్లు ఒక్క రోజులోనే ఆవిరయిందని తెలిపారు. ఇది రాష్ట్ర బడ్జెట్లో 6 రెట్లు ఎక్కువన్నారు. ట్రంప్ అనాలోచిత నిర్ణయాలతో ఇదంతా జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ సర్కార్పై మండిపడ్డారు కేటీఆర్. రాష్ట్రంలో 0% గ్రోత్ రేటు ఉందన్నారు. రేవంత్ పాలనలో వాహనాల కొనుగోలు, రియల్ ఎస్టేట్ గణనీయంగా తగ్గిందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎయిర్పోర్టు, మెట్రో రద్దు, హైడ్రా, మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో కూల్చివేతలు, వీటితో రాష్ట్రం ఆగమైందన్నారు. ఏఐతో చేసిన హెచ్సియు ఫోటోలు అని అక్రమంగా కేసులు పెడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణ లేదని, దమ్ముంటే చెయ్యాలని ఛాలెంజ్ విసిరారు. ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యాడు కాబట్టే ఇక్కడ మీనాక్షి నటరాజన్ వచ్చి రివ్యూ చేస్తోందన్నారు. ఢిల్లీ నేతల చెప్పులు ఒకరు మోస్తాడు, ఇంకొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తాడని కేటీఆర్ చురుకలంటించారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్, చెప్పండి, కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన అప్డేట్స్. బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ మీడియాతో చిట్చాట్ చేశారు. చిట్చాట్ చేస్తూ పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. ఏదైతే ఇటు 25 సంవత్సరాల రజతోత్సవ ఉత్సవాలతో పాటు ఇటు ఏదైతే హైడ్రాకు సంబంధించి కావచ్చు, ఇటు కూల్చివేతలకు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న దురంగాతానికి ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వేలానికి సంబంధించిన అన్ని అంశాలను కూడా కులంకుశంగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ చిట్చాట్ చేశారు. ఏదైతే ఇవాళ 2 జాతీయ పార్టీలు కూడా ఢిల్లీ చెప్పు చేతుల్లో ఉంటాయి తప్ప రాష్ట్రానికి ఒరగబెట్టేది ఏం లేదు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది ఓన్లీ ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టారు. వాళ్ళ ఏదైతే ఒకరేమో కేంద్రం నుంచి ఉన్న 2 జాతీయ పార్టీలు ఒకరేమో చెప్పులు మోస్తే మరొకరేమో బ్యాగులు మోస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. 2 జాతీయ పార్టీలు ఢిల్లీ చెప్పు చేతుల్లోనే నడుస్తాయి తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమాత్రం ఆలోచించేది కూడా లేదని కూడా స్పష్టం చేశారు. ఇవాళ ఏదైతే ఇటు హైడ్రాకు సంబంధించి కావచ్చు, ఇటు మూసీ బ్యూటిఫికేషన్ సంబంధించి చేసిన దురాఘాతాల వల్ల ఇవాళ రాష్ట్రంలో 0 అభివృద్ధి ఉందని చెప్పేసి కూడా చెప్పారు. ఇవాళ రేవంత్ రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనంగా చెప్పారు. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే ఏదైతే హైదరాబాద్ సంబంధించిన మెట్రోకు సంబంధించి ఏదైతే ఎయిర్పోర్ట్ కి సంబంధించిన మెట్రో కారిడార్ ను పూర్తిగా రద్దు చేసి అబస్పాలయ్యారు. అబస్పాలు కావడంతో ఇవాళ రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు కూడా రావట్లేదు. వాళ్ళ హైడ్రా కూల్చివేతలతో
రాష్ట్రంలో అధోగతికి చేరిందని చెప్పేసి కూడా చెప్పారు. వాళ్ళ ముఖ్యమంత్రికి చేతగాకపోవడం వల్లనే వాళ్ళ ఇన్ఛార్జ్ గా ఉన్న మీనాక్షి నటరాజన్ వచ్చి ఇక్కడ రివ్యూ చేస్తుంది డిప్యూటీ సీఎం తో కూర్చొని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఇవాళ ఏదైతే ఏఐతో చేసిన ఫోటోలు పాసింగ్ చేశారు ఏఐతో అని చెప్తున్న ముఖ్యమంత్రికి, అది ఏఐ అంటే ఖచ్చితంగా అనుముల ఇంటెలిజెన్స్ తప్ప ఇంకోటి కాదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఏఐతో చేస్తే వాళ్ళ ఏదైతే జూ పార్క్ కి సంబంధించిన ఒక రిపోర్ట్ ఎందుకు ఉంది, జూ పార్క్ వాళ్ళు ఎందుకు జింకలు తీసుకొచ్చి మేము జూ పార్క్ లో వేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పి ఎందుకు చేస్తున్నారని చెప్పేసి కూడా జూ పార్క్ రిపోర్ట్ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే కేంద్రంలో పన్నుల పెంపుకు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా ఏదైతే అనేక సందర్భాల్లో కూడా ఇవాళ విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా తాసారం చేస్తుంది. వాళ్ళ ట్రంప్ పన్నులకు సంబంధించి కూడా ప్రధానంగా ఇవాళ 19 లక్షల కోట్లు ఆవిరైపోయింది. ఆ లక్షల కోట్లు దాదాపు రాష్ట్ర బడ్జెట్ కు 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాంటి అంత ఆవిరైతుంటే కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు, ఇతర మంత్రులు ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు. ఇవాళ కేంద్రం చేస్తున్న కుట్రలకు సంబంధించి కూడా ఏదైతే చేస్తున్న పూర్తిగా అదంతా కూడా కేంద్రం ఒక అనాలోచిత నిర్ణయాల వల్లనే ఇవాళ రాష్ట్రం కావచ్చు కేంద్రంలో ఉన్న పన్నులు పెరిగిపోతున్నాయి తప్ప ఇంకోటి కదని చెప్పారు. అంతేకాకుండా ఇవాళ రాహుల్ గాంధీ ప్రధానంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జరుగుతున్న దమనకాండకి రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎందుకు ఇక్కడికి రావట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళ ప్రధానంగా పర్యావరణవేత్తలు అడుగుతున్నారు, హైదరాబాద్ పౌరులు అడుగుతున్నారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన విద్యార్థులు అడుగుతున్నారు, ఎందుకు ఈ విధంగా రావట్లేదు అని చెప్పేసి కూడా వారంతా మండిపడుతున్నారు. రాహుల్ గాంధీ ఎక్కడని చెప్పేసి కూడా సందర్భంగా బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ కూడా మరొకసారి చెప్పారు. వాళ్ళ ఏదైతే కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న ఖచ్చితంగా 2 జాతీయ పార్టీలది ఒకే విధానం తప్ప ఇంకోటి కాదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇవాళ జాతీయ పార్టీలకు ఊడిగం చేయడానికి రాష్ట్రం నాయకత్వం పనిచేసిన తప్ప ఇంకోటి కాదని కూడా స్పష్టం చేశారు. ఇవాళ ఏదైతే తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అని మరొకసారి స్పష్టం చేశారు. వాళ్ళ 25 సంవత్సరాల రజతోత్సవం సందర్భంగా వరంగల్లో ఎల్కతుర్తి గ్రామంలో ఇవాళ భారీ ఎత్తున సభ ఏర్పాటు చేస్తాం. దీనికి లక్షలాదిగా ప్రజలు తరలిన్నారు. వాళ్ళ 16 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చేసేటప్పుడు ప్రజలంతా కూడా అధోగతి చెందుతున్నారు. ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగంగా ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం, ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తాం. ఇచ్చిన 6 గ్యారంటీలు 13 అంశాలు 420 సంబంధించిన ఏదైతే ప్రధాన అంశాలు అన్నింటినీ కూడా ఇవాళ మేము ఖచ్చితంగా నిలదీస్తూనే ఉంటామని చెప్పి ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ తో ముందుకు పోతున్న ఈ ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా ప్రజల తరపునే ఉంటాం, ప్రజల తరపున పోరాటం. ఇవాళ 400 ఎకరాలకు సంబంధించి ఎవరెవరు ఉన్నారనేది కూడా త్వరలోనే బయట పెడతామని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ కేటీఆర్ మీడియాతో చిట్చాట్తో చెప్పారు. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.